టెక్స్ట్ బుక్‌లో ఒక పాఠం అంటే నరేంద్ర మోడీను, అమిత్ షా కూర్చొని రాయరు. లేకపోతే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌జీ భగవత్ అని రాయరు. రాసేది ఎన్‌సీఈఆర్‌టీ సభ్యులు. కాబట్టి అక్కడ వాళ్ళేదో కుట్ర చెయ్యరు. కానీ న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా పాఠ్యాంశాన్ని తయారు చేసిన వాడికి మాత్రం చాలా క్లియర్‌గా కసుంది న్యాయ వ్యవస్థ మీద. అతను ఏ భావజాలికుడో తెలియాల్సుంది. ఒకటి ముందు ప్రభుత్వం తప్పే అవుతది. ఎందుకంటే నువ్వు వాళ్ళు రాసినంత మాత్రాన పెట్టేయాలని ఏం లేదు గదా! దాన్ని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ సంబంధిత శాఖాధికారికి ఎంతుంటదో, మంత్రికి ఆ విషయంలో బాధ్యత ఉంటది. ప్రభుత్వానిది నైతిక బాధ్యత ఉంటది. ఇప్పుడు చివరికి అందుకనే న్యాయ వ్యవస్థకి సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మోడీ ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకించి క్లాస్ స్పీకర్ తన ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించి విద్యాశాఖకి సంబంధించినటువంటి సిబ్బందిని, అధికారుల్ని ప్లస్ క్షమాపణ చెప్పమన్నారు. సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పారు. సేమ్ టైమ్ క్షమాపణతో ముగిసే వ్యవహారం గాదు. లేదా ఆ పాఠ్యాంశం ఆపినంత మాత్రాన ఆగిపోయే వ్యవహారం గాదు. ఖచ్చితంగా బాధ్యులెవరో తెలవాలి. వాళ్ళ ఇంటెన్షన్ తేలాలి.